ఐసిస్ ఆదేశాలతో సిరాజ్ సమీర్లు హైదరాబాద్లో భారీ పేలుడికి పన్నాగాలు చేశారండి. అది ఆ కుట్ర బయటపడింది. తెలంగాణ ఇంటెలిజెన్స్ దీంట్లో బయటపడింది. ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి వ్యక్తులు విజయనగరంలో కొంత పేలుడు పదార్థాన్ని కొనుగోలు చేసి హైదరాబాద్లో భారీగా జనావాసాలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఈ బాంబు పేలుళ్ళు చేయాలని అసలు మార్నింగ్ లేసి ఈరోజు హైదరాబాద్లో ఒక అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం కూడా ఎలా జరిగిందనే కూడా అది వాళ్ళు కూడా బెంగాల్ నుంచి వచ్చిన ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి అది ప్రమాదవశాత్తు జరిగిందా లేకపోతే ఇలాంటి ఎవరైనా ఉగ్రవాద శక్తులు కానీ లేకపోతే వెధవలు అసలు ఉత్తరాంధ్ర ప్రాంతం అంటేనే చాలా ప్రశాంతమైన ప్రాంతం. ఉత్తరాంధ్ర ప్రాంతానికి కూడా ఇలాంటి వెధవులు సౌదీలో జాబ్ చేసి వచ్చిన వాళ్ళంటే వాళ్ళు హైదరాబాద్ చెందిన ఒక అబ్బాయి అలాగే ఉత్తరాంధ్ర విజయనగరం సంబంధించి విజయనగరంలోనే పేలుడు పదార్థాలు కొనుక్కొని చేసి అది హైదరాబాద్లో జనావాసాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వాటిని పేల్చాలని వారు పకడ్బందీ ప్లాన్ చేశారట. ఉత్తరాంధ్ర మన హైదరాబాద్లో ఇంటెలిజెన్స్కి ఆ సమాచారం అందరితోనే వారిని అరెస్ట్ చేయడం జరిగిందండి. ఏదైనప్పటికీ కూడా ఉత్తరాంధ్ర ప్రాంతం అంటేనే చాలా సామరస్యంగా చాలా ప్రశాంతమైన ప్రాంతం. వెధవలు ఉగ్రవాదులు కూడా మనకి ఎలాంటి ప్రాంతాలకు కూడా పాకుతున్నారంటే ఈ యువతకు అందరికీ కూడా మీరందరూ కూడా కొంచెం అలర్ట్గా ఉండండి దయచేసి. ఎందుకంటే స్నేహితుల వల్ల ప్రోద్బలం వల్ల లేకపోతే దేనివల్ల ఇలాంటి సంఘ విద్రోహ శక్తులుగా అవడమే లైఫ్ లాంగ్ కూడా మీ లైఫ్ స్పాయిల్ అవడమే కాకుండా దేశానికి దేశద్రోహులుగా సమాజం దృష్టిలోని కుటుంబాల దృష్టిలోని ఒక పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇంట్లో పుట్టిన వ్యక్తి ఇలాంటి సంఘ విద్రోహ శక్తులు చేస్తూ అలాగే దేశానికి ఒక దేశద్రోహిగా మిగిలిపోయాడు. కాబట్టి ఉత్తరాంధ్ర ప్రాంతం అంటే విజయనగరం ప్రాంతం అంటేనే చాలా ప్రశాంతమైన ప్రాంతం. అలాంటి ప్రాంతంలో పుట్టిన వ్యక్తులు ఇలాంటి ఉగ్రవాద కార్యక్రమాలు చేయడం చాలా విచారకరం అండి. ఏదైనప్పటికీ కూడా ముందుగానే పసిగట్టి చాలా ప్రమాదాన్ని ఈరోజు మార్నింగ్ చూడండి అది కూడా ప్రమాదవశాత్తు జరిగిందా లేకపోతే ఇంకెలాగా జరిగిందా అని కూడా మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే హైదరాబాదు చార్మినార్ ఏరియా అంటే చాలా ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్న ఏరియా. బెంగాల్ నుంచి ఎక్కడి నుంచో వచ్చిన దూర ప్రాంతాలు వచ్చేసి 4 కుటుంబాలు చెందిన సుమారు 17 మంది చాలా దీనిగా పాపం చనిపోవడం జరిగింది. అది ప్రమాదవశాత్తు ఏదైనా జరిగిందా లేకపోతే ఇలాంటి సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా అక్కడ కూడా ఏదైనా చేశారా అనేది ముందుగానే తెలుసుంటే ఇలాంటి ప్రమాదం ఏది జరగకపోయింది. ఈరోజు మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో విజయనగరం ప్రాంతం అంటేనే చాలా ప్రశాంతమైన ప్రాంతం. ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఇలాంటి ఉగ్రవాద కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసినంటే చాలా విచారించదగ్గ విషయం. కాబట్టి ఏదైనా భారీ ప్రమాదాన్ని ముందుగా పసిగట్టగలడం చాలా సంతోషదాయకం.